ఎంతమంది ఇలా ఉన్నారు? అదేవిధంగా ఎంతమంది రాజకీయ నాయకులు ఇలా ఉన్నారు? అంటే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వారి సంఖ్య ఎంత? ఎందుకు జరుగుతుంది? అంటే కొద్ది మంది అధికారులు మాత్రమే ఈ రకంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఇది ఆర్డర్లీగా ఉంటుంది, హైరార్కీ చాలా మిలిటరీలోను పోలీసులోను చాలా ఎక్కువగా ఉన్నది వాట వాస్తవమే. మరి అటువంటిప్పుడు పై అధికారి చెప్పాడని ఒక ఎస్ఐ స్థాయి, ఒక సిఐ స్థాయి అధికారో లేక ఒక డిఎస్పి స్థాయి అధికారో చెప్తుంటే దాని అర్థం లోపం ఎక్కడ ఉంది? లోపం పోలీసు వ్యవస్థలో సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు వంగిపోబట్టే కదా సమస్య మొదలవుతోంది. అదే తన మన భేదం లేకుండా చట్ట ప్రకారం వ్యవహరించగలిగితే ఇది జరగదు కదా. ఇప్పుడు కింద ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, లేదా ఒక కానిస్టేబుల్ గారు, వాళ్ళు బిహేవియర్ని నియంత్రిస్తుంది ఎవరు? రాజకీయ నాయకుల కంటే కూడా ఎవరి ద్వారా జరుగుతుంది? ఇది ఫస్ట్ పాయింట్, అది క్వశ్చన్ మార్క్. రెండోది, రాజకీయ నాయకుల్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారు? పోనీ ఆ పర్సంటేజ్ వ్యక్తుల మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరపమని కానీ, నిష్పక్షపాతంగా యాక్షన్ తీసుకుందామని కానీ ఉందా? అదొకటి. సమాజంలో మరీ ముఖ్యంగా పూర్ణచంద్ర గారు చెప్పినట్టు కింది వర్గాలకు సంబంధించిన వారి మీద చర్యలు ఎక్కువగా ఉంటున్నాయి, లేదంటే వారిని ఉపయోగించుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనం గమనిద్దాం, ఎవరెవరు ఏ ఆఫీసర్లు ఇలా బిహేవ్ చేశారు? పోనీ చాలా వాళ్ళతో ఏమి తక్కువ కాకుండా బిహేవ్ చేసిన రఘురామరెడ్డి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రెండోది, ఆయన పాత్ర ఎక్కడన్నా కనపడుతుందా? మొత్తం నడిపించింది రాజకీయంగా ఉన్న సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆడిచ్చిన వాడు రఘురామరెడ్డి గారు, ఆయన మా నియోజకవర్గం వ్యక్తే. కానీ ఆట ఆడిందంతా కూడా ఒక 4-5 ఆఫీసర్లు. వీళ్ళు పోనీ తక్కువ వాళ్ళ అంటే కాదు, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు. సరే, ఏదైనా ఒక సందర్భంలో నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను బట్టి ఒక ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యారు. గతంలో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రియాక్ట్ అయింది. అంతేకాదు, గతంలో పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్గా రియాక్ట్ అయిన వ్యక్తులు ఒక ఎంపీగా కూడా గెలిపించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటన్నమాట, సమాజంలో కులతత్వం పెరిగిపోయింది, కులం ప్రకారం నడుస్తుంది. కేవలం కింది వర్గాలకు చెందిన లేకపోతే సామాజిక వర్గాల్లో బలహీనంగా ఉన్న వారిని ఒక పావులుగా ఉపయోగించుకునే వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎవరు వాడుతున్నారంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వాడుతున్నారు. ఆ నాయకుల మాటలు విని కులమనో, ఇప్పుడు రఘురామరెడ్డి గారు ఉన్నారు, కులం అనే చేశాడు నాకు తెలిసినంత వరకు. అతను చాలా నైస్ ఆఫీసర్ గతంలో. అది కానీ ఎందుకు కులతత్వంలో ఆయన చాలా మునిగిపోయి కులాన్ని ఒక ఆయుధంగా వాడటానికి ప్రయత్నం చేసి కింద వర్గాలకు సంబంధించిన ఆఫీసర్లందరినీ వాడాడు. అది జరుగుతూ ఉంది. ఇంకా రాజకీయం పరంగా ఆలోచిద్దాం అనుకోండి, ఇప్పుడు ధర్మబద్ధంగా ఒక విషయంలో కాదు, ఒకసారైనా కూడా ఆఫీసర్స్ యాక్ట్ చేస్తే ఆ రాజకీయ నాయకుడు రెండోసారి చేయడానికి ప్రయత్నం చేయడం. కానీ శ్రవణ్ కుమార్ గారు, అంటే రాజకీయ అధికారులు ఉన్న వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ అనేటువంటి ఒక లైన్లోకి వెళ్తాం ఫలితంగా తక్షణమే అధికారంలో రాగానే ఏం చేయాలి? గతంలో మనల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు సరే ట్రాన్స్ఫర్లు చేస్తారు, వాళ్ళని ఏం చేయగలుగుతారంటే ట్రాన్స్ఫర్లు చేస్తారు, వాళ్ళని లూప్ లైన్లో పెడతారు, మీకు కావాల్సిన అధికారులు తెచ్చుకుంటారు. ఆ పొలిటీషియన్ మీద కేసు పెడతావా లేదా అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించడమా, లేదా ఇంకా ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా, గతంలో ఏదైనా ఎతికి ఫ్రాడ్ కేసు పెట్టడమా, అవినీతి కేసు పెట్టడమా, ఏదో రకంగా అధికారుల మీద ప్రెజర్ తెస్తుంటే అధికారులు కూడా ఈల్డ్ అవుతున్నారు కదా. సరే, అధికారులు ఈల్డ్ కాకూడదు అనేది మీరు చెప్పేది, కానీ ఈల్డ్ కాకుండా ఉండే సంస్కృతి కానీ, ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ, ఆ మోరల్స్ కానీ లేకుండా పోతున్నాయి కదా. ఎందుకు నలుగురితో నారాయణ, కులంతో గోవిందాన లాగా అధికారులు కూడా ఎందుకులే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మనం వత్తాసు పలుకుతూ పోదాంలే అని అనుకుంటే టార్గెట్ మళ్ళీ వాళ్ళే అవుతున్నారు కదా అని. కరెక్టే, నేను అంటున్నాను. ఇప్పుడు ఒక అధికారిగా నేను పనిచేశాను, నిష్పక్షపాతంగా ఎవరు చెప్పినా ధర్మం ఉంటే పనిచేసాం, చట్ట ప్రకారంగా ఉంటే చేసాం. నేనేం ఇబ్బంది పడలేదే. మహా అయితే ట్రాన్స్ఫర్ అయింది, ట్రైనింగ్ సెంటర్కి వేశారు, లేకపోతే ఒక 2 నెలలు పోస్టింగ్ ఆపేశారు. అది వ్యక్తిగతం కదా. ఇప్పుడు ఈ 4-5 ఆఫీసర్లే ఎందుకు బలి అవుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక దీనికి లొంగిపోయారు.
ఇప్పుడు నాకు మంచి పోస్టింగ్ కావాలి, ఆ పోస్టింగ్ కాకపోతే ఆ పోస్టింగ్ కోసమే నేను ఆయన ఏమన్నా చెప్తే చెయ్యాలి అనే మనస్తత్వం. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో లోపం ఎక్కడుంది? 100 చెప్తాడు, 100 రకాలుగా మాట్లాడతాడు. సో నువ్వు ఈళ్ళు అవుతుంది ఎక్కడ? కులం పేరు మీదో, లేదంటే నీ మంచి పోస్టింగ్ పేరు మీదో, నీకున్న నియమ నిబంధనలన్నీ పక్కన పెట్టేసి దాన్ని అన్డ్యూగా ఫేవర్ చేయటం అనేది అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇందులో నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, అలా ఫేవరెటిజం ప్రదర్శించిన ఆఫీసర్ల సంఖ్య ఎంత అంటే చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ అది బాగా నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా వ్యవహరించిన ఆఫీసర్ల గురించి మీరు మీడియా రాస్తున్నారు. ఇందాక జేడి లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, మీడియా కులాల వారికి ఇడిపోయింది, తన కులం వాడికి అయితే చాలా పార్టీలుగా ఇడిపోయింది, దేవుళ్ళ. కులాలుగా ఇడిపోయింది. అదే పార్టీలు గడిపోయింది, కులాలు గడిపోయింది. మరి బాధ్యత మీడియాకు లేదా? సమాజాన్ని నిర్దేశించే దానిలో ఒక్క రాజకీయ నాయకుడికే బాధ్యత లేదండి. మనం మన రోల్ మోడల్ ఎవరిని చూస్తారు? ఎవరినైనా ఒక పిల్లాడిని స్కూల్కి వెళ్ళి అడగండి, నువ్వేమవుతారు అంటే, నేను ఐపీఎస్ అవుతా, లేకపోతే ఐఏఎస్ అవుతా, లేకపోతే కలెక్టర్ అవుతా, లేకపోతే ఒక ఎస్ఐ అవుతా అని చెబుతాడు తప్ప రాజకీయ నాయకుడిని అవుతా నేను ఎవడు చెప్పడు కదా. రాజకీయ నాయకులను చూసి ప్రేరణ పొందరు. రాజకీయ నాయకుడిని చూసి, రాజకీయ నాయకుల్లో ఉన్నతంగా ఉన్న ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళని చూసి ప్రేరణ పొందుతారు. చిన్న చితక వీధి రౌడీలను చూసి ఎవడు ప్రేరణ పొందడు. సమాజాన్ని ప్రేరేపింప చేయగలిగే వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండేదంతా కూడా గవర్నమెంట్ ఆఫీసర్లే. ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్లు రోల్ మోడల్గా ఉంటే సమాజం ఇప్పటికీ బాగుపడుతుంది. అనుకుంటాం కదా, శ్రవణ్ కుమార్ గారు శంకరన్ గారి గురించో ఇంకా ఇతర ఆఫీసర్ల గురించి ఇట్లా వేళ మీద లెక్క పెట్టగలిగే వాళ్ళ గురించి ఇప్పటికీ అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడో సర్వీస్లో ఉంటే కూడా ఇవాళకి మాట్లాడుకుంటాం అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ మీరు చెప్తుంది. ఎస్. ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు నేను చెబుతున్నానంటే ఒక మాట అండి, నన్ను కంక్లూడ్ చేశాక సార్ వాళ్ళు పొన్ మాట్లాడచ్చు. చంద్ర గారు రియాక్ట్ అయితే అన్నారు, మీరు కంక్లూడ్ చేస్తారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, చదువుకున్నవాడే ఉద్యోగానికి వెళ్తాడు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా రోల్ మోడల్ ఎవరిని తీసుకుంటారంటే 99% ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఇంకెవరైనా జడ్జి గారు ఇంకొకళ్ళు తప్ప ఒక రాజకీయ నాయకుడిని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళ సంఖ్య తక్కువ. ఆ రోల్ మోడల్ ఎవరిని తీసుకుంటారంటే ముఖ్యమంత్రినో, లేకపోతే బాగా పనిచేసిన ప్రధానమంత్రినో, లేకపోతే ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. అందుకనే బాధ్యత ఎవరి మీద ఉందంటే, ఖచ్చితంగా చదువుకున్న, ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగంలో ఆల్ ఇండియా లెవెల్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో కానీ ఉద్యోగం సాధించిన వ్యక్తులు రోల్ మోడల్ గా విద్యార్థులకి భవిష్యత్ తరాలకు ఉంటారు. రైట్. వాళ్ళు ఇటువంటి అంశాల్లో లొంగిపోతా ఉంటే ఖచ్చితంగా మరి సమాజం ఏ దిశకెళ్తుంది? ఇది పక్కన పెట్టి నేను మీడియాను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను, లేదా మీడియాకు సూచన చేస్తా ఉన్నాను. ఏంటంటే, మీరు నెగిటివ్ వార్తకి ఇచ్చిన ప్రయారిటీ పాజిటివ్ వార్తకి ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ ఈ జిల్లాలో ఉన్నారు, ఒక జిల్లాలో ఉన్నారు, 10 మంది మంచి ఆఫీసర్లు ఉన్నారు అనుకోండి, ఆ మంచి ఆఫీసర్లను ప్రొజెక్ట్ చేయరు. ఎవడైతే దుర్మార్గంగా వ్యవహరించాడో ఆడి గురించే, అతని గురించే ఇది రాస్తూ ఉంటుంటే న్యూస్ కవరేజ్ ఎవరికి ప్రయారిటీ ఎక్కువ వెళ్తుంది?